గ్రూప్ 1 పై దారెటు టీఎస్పీఎస్సీ పరిశీలనలో 2 ప్రతిపాదనలు ఉన్నాయట. గ్రూప్ 1 ఏం చేయాలా? మొదటిది పరీక్షను రద్దు చేయాలా, అనుబంధ నోటిఫికేషన్ పోస్టుల సంఖ్య పెంచి మళ్ళీ పరీక్ష నిర్వహించాలా. రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. మొదటి ప్రతిపాదనకే టీఎస్పీఎస్సీ ప్రాధాన్యం. సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరణకు అవకాశం. ఇతర పోస్టులపైన కసరత్తు, త్వరలో రీషెడ్యూల్. సో ఇప్పటికే పేపర్ లీక్ అవ్వడం కారణంగా ఒకసారి రద్దయింది. అరే వద్దున నాయన అది టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి పెట్టు అంటే హడావుడిగా పెట్టడం వల్ల ఆ తప్పుడు క్వశ్చన్స్ ఇచ్చి రకరకాల దానివల్ల హైకోర్టుకి వెళ్తే హైకోర్టు చలో రద్దు చేయాలని చెప్పేసింది. ఇది ఆ కేసు పెండింగ్లో ఉన్నది. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు వేసిన 500 పోస్టులతో పాటు ఇంకొన్ని పోస్టులు యాడ్ చేస్తామని ఇప్పుడున్న ప్రభుత్వం చెప్తున్నది. దాంట్లో భాగంగా రెండో ఎగ్జామ్ని కూడా అంటే రెండోసారి రాసిన దాన్ని కూడా రద్దు చేసి దానికి అనుబంధ నోటిఫికేషన్ ఇంకొన్ని పోస్టులు కలిపి మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలన్న ఒక ఆలోచన చేస్తున్నట్టు కనబడతా ఉన్నది. గ్రూప్ 1 పోస్టుల భర్తీ అంటే ఒక అభ్యర్థి 3 సార్లు ఎగ్జామ్ రాయాల్సిన దారుణమైన పరిస్థితి చూడండి. ఎంత మానసిక వేదన ఆ స్టూడెంట్లో ఆ నిరుద్యోగిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ టైం క్వాలిఫై అయిన విద్యార్థి ఎంత సఫర్ అవుతాడో ఒక్కసారి ఆలోచించండి. ఎవడి తప్పిది? కేసీఆర్ కుటుంబం పేపర్లు అమ్ముకుంటే వచ్చిన సిచ్యువేషన్ ఇది. ఈ దుర్మార్గులు బయట ఇంకా తిరుగుతున్నారు సిగ్గు లేకుండా. ఏం చేసిరు మీరు? చేయించండి. 1 నెల రోజులైంది, 2 నెలలు అయింది, అది ఇస్తలేరు, ఇది ఇస్తలేరు. ఇప్పుడు ఈ నిరుద్యోగులకు ఎవరు సమాధానం చెప్పాలి మరి? గ్రూప్ 1 పోస్టుల భర్తీ పైన ఎలా ముందుకెళ్లాలన్న అంశంపైన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. పోస్టుల సంఖ్యను పెంచినా భర్తీ ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండడానికి వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ప్రధానంగా సుప్రీంకోర్టులో ఉన్న కేసు ఉపసంహరించుకొని గతంలో నిర్వహించిన పరీక్ష రద్దు చేసి అనుబంధ నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తున్నారట. అనంతరం పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేయాలని చూస్తున్నారు. ఇది కాకుండా మరో ప్రతిపాదన కూడా అధికారుల దృష్టిలో ఉన్నా దానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఈ 2 ప్రతిపాదనల్లో ప్రభుత్వం ఆమోదించేదాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఈ పోస్టుల భర్తీలో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగినందున మరోసారి అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సో అలాగే మిగిలిన పోస్టుల భర్తీ ప్రక్రియపై కూడా అధికారులు దృష్టి సారించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉన్నది.